నమశివాయ్ గారు, మీరు ప్రతిరోజు కస్టమర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో తెలంగాణ ప్రజల షాపింగ్ హ్యాబిట్స్లో మీరు చూసే అతి పెద్ద మార్పులు ఏంటి? ముందుగా వేటివ్ న్యూస్ యాజమాన్యానికి, అబ్బాస్ గారికి థ్యాంక్ యూ. వేటివ్ న్యూస్ గురించి ఒక 2 మాటల్లో చెప్పాలనంటే, ఇవాళ ఉన్న బిజీ ప్రపంచంలో ఏ న్యూస్ అయినా 10 నిమిషాలు, 20 నిమిషాలు చూసే ఓపిక ఎవరికి లేదు. వేటివ్ న్యూస్ వాళ్ళు మాత్రం ఒక 6 లైన్స్ 7 లైన్స్ మ్యాక్సిమం 8 లైన్స్లలో కంప్లీట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ వేటివ్ న్యూస్ వాళ్ళకు నేను అభినందనలు తెలుసుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరిగినా కానీ అన్నీ చూడాలి, అన్నీ వినాలి అని అంటే టైం డేస్ అవుతుంది. మీరు షార్ట్కట్లో ఎంత బాగా ఇస్తున్నారు అనేది నేను వేటివ్ న్యూస్ వారికి అభినందన చెప్తాను. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. తర్వాత వచ్చేసి నేను 40 years ఎక్స్పీరియన్స్. మా కాసంపుల్లయ్య అని మా నాన్నగారు 86లో వారు ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి నేను 10th కంప్లీట్ కాగానే దుకాణాలకే వచ్చాను. ఆ రోజు నుంచి నేను స్వయంగా ప్రతి కస్టమర్తో డీల్ చేస్తూ, ప్రతి కస్టమర్ ఒక్కొక్క పెళ్లి గిరాకులో ఒక్కొక్కరు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు, ఇటు వీళ్ళు వద్దంటారు, అటు వాళ్ళు కావాలంటారు. అబ్బాయిదే నెగ్గాలి అమ్మాయిదే నెగ్గాలి అనే పంతన మీద ఉన్నప్పుడు ఇంతమందిని మేము కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళను సంతృప్తి పడుతూ ఆ గిరాకీ మొత్తం బిల్ అయ్యి గల్లాల పడేంత వరకు మాకు ఇంకా గుబులు కొడుతూనే ఉంటుంది. అసలు ఇది అవుతుందా బిల్లు కాదా, వీళ్ళు డిస్కస్ చేసుకొని వెళ్ళిపోయినవి కూడా చాలా ఉన్నాయి. దాని నుంచి అసలు ఎట్లా చేయాలి అనే దాని మీద మేము రోజు రాత్రి అరే ఇట్లా కస్టమర్లు ఒళ్ళు పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని మేము మా గిరాకీ వెళ్ళిపోయింది అనేది మేము చాలా బాధ ఉండేది. సరే అప్పుడు చిన్న దుకాణాలు ఉండేది. ఏదైతే ఇప్పుడు గ్లోబల్ పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది. ఒకప్పుడు ఒక కస్టమర్ వస్తే 10 దుకాణాలలో తిరిగేది అని ఇప్పుడు షాపింగ్ మాల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్ అండ్ మా బావగారితో 2012లో మాంగళ్య అని ఎస్టాబ్లిష్ చేశాము. అందరి సపోర్టుతో ఇవాళ 30 షోరూమ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మాంగళ్య షాపింగ్ మాల్ ఇవాళ విస్తరించాము. 10,000 మందికి ఉపాధి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు రేపు రాబోయే 10 ఏళ్లలో ఎలా ఉంటుంది అని అంటే ఏఐకి మేము కూడా అడిక్ట్ కావాల్సి వస్తుంది. ఇంత ఉంపు వాళ్ళు లోపలికి వచ్చేసి కలరు రేటు చూసుకొని పోయేది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు బయటనే ఎక్స్పీరియన్స్ చేసేసుకొని మా దుకాణంలోకి వచ్చేసి మాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అని చెప్పని దానికి మేము కూడా ఏఐతోని కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఇంట్లోనే మా షోరూమ్ వాళ్ళ ఇంట్లో చూపెట్టి ఎక్స్పీరియన్స్ చేయాలనేది కూడా మేము ఏఐతోని అనుకుంటున్నాము. ఎందుకనంటే గ్లోబల్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇవాళ సోషల్ మీడియాలల్లో చూసి మా దగ్గరకు వచ్చి ఈ చీర ఉన్నదా, ఈ పాయింట్ ఉన్నదా, ఇది ఉన్నదా అనే దానికి అనుకూలంగానే మేము కూడా అహోరాత్రులు కష్టపడి, అందుకనే మేము కూడా ఒక వింగ్, ఒకరే ఇంత చేయలేరని చెప్పి బ్రదర్ ఒక వింగు, నేను ఒక వింగు, బావగారు ఒక వింగు అలా చేసుకుంటూ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మాంగళ్య పోయేందుకు మేము తోడ్పడుతున్నామని చెప్పని అనుకుంటున్నాము. నమశివ గారు, రీటైల్ టెక్స్టైల్ బిజినెస్ నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుంది? ఏఐ అండ్ కామర్స్ని ఉపయోగించి మాంగళ్య ఎలాంటి గ్రోత్ స్ట్రాటజీస్ చేస్తుంది? రాబోయే 10 ఏళ్లలో ఏఐని యూజ్ చేసేసుకొని ఇవాళ ఈ షాప్లోకి వచ్చేస్తే ఫీల్ ఏదైతుందో ఇంటికాడ కూడా కూర్చొని ఆ ఫీల్ రంగంలోకి తీసుకురావాలనేది. ఏమైతే బిజీ ప్రపంచంలో షాప్కి వచ్చే వరకు 1 hour 2 hours ఈ టైం కాకుండా మనము ఏఐ ద్వారా ఒక మనిషికి డ్రెస్ ఎలా వేస్తే, శారీ ఎలా కట్టుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే రేపు ఫ్యూచర్లో మా షాపింగ్ మాల్స్ ఇంకా సక్సెస్ అవుతాయని. గ్లోబల్ మార్కెట్ ఎలా అయితే పోతుందో ఆ గ్లోబల్ మార్కెట్ను ఇక్కడ కూడా మనం చూపెట్టుకోకపోతే ఏమవుతుందని అంటే కస్టమర్కు ఈ ఆన్లైన్ షాపింగ్ ఇవన్నిటికి కూడా ఫీల్ రావాలి. రేపు సక్సెస్ కావాలని చెప్పానంటే ఇలాంటి ఏఐ ద్వారా తీసుకొని వస్తేనే అది ఫీల్ అయిపోతుంది అనేది. నమశివ గారు, ఇక్కడ ఆడియన్స్లో ఉన్న ఎంటర్ప్రీనియర్స్కి తెలంగాణలో సక్సెస్ఫుల్ రీటైల్ బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే మీ జర్నీ నుండి ఒక్క సలహా, 1 సజెషన్ ఏమిస్తారు ఫర్ ఆల్ ద బిజినెస్ పీపుల్? కొత్త జనరేషన్కు ప్రాఫిట్స్ అని చూడకుండా
కస్టమర్ను గెలుచుకుంటేనే వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్. తర్వాత మా ఎంప్లాయీస్ కూడా అన్ఎడ్యుకేటెడ్. వీళ్ళని కూడా గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళకు సాఫ్ట్వేర్లు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటేనే బతికేటోళ్ళు. ఇప్పుడు నా దగ్గరనే ఒక 10,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళకు మేము ఆల్రెడీ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ ఇస్తున్నాం, కానీ ఇది వాళ్ళకి సరిపోదు కదా. దాని నుంచి కూడా మేము ఈ సభాముఖంగా గవర్నమెంట్ను కూడా మా స్టాఫ్ను కూడా వాళ్ళు ఏదైనా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన.